జయశంకర్ భూపాలపల్లి జిల్లా రామ్నగర్లోని 16వ వార్డు కౌన్సిలర్ దాట్ల శ్రీను ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. 16వ వార్డులో ఉన్న కాలనీ వాసులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం 9 రోజులు నవరాత్రులు పూజలు నిర్వహిస్తూ ప్రతిష్టాపన మొదలుకొని నిమజ్జనం వరకు గణనాథుడికి పూజలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం పండుగను ఘనంగా జరుపుకుంటామని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు భూపాలపల్లిలో వినాయక చవితి సందర్భంగా ప్రతి గల్లీల్లోనూ ఇండ్లలోనూ వాడల్లోనూ వీధుల్లోనూ ఎటు చూసినా కానీ మన వినాయక స్మరణామలతో ఊరూర వాడవాడ పల్లె పల్లెల పట్టణాల ఈ స్మరణామాలతో వినాయకుని నామస్మరణ మారుమోగిపోతుంది. వినాయక చవితి అంటేనే మన భారతదేశంలో ఎక్కడ లేని ఒక పండగ వాతావరణం మన భారతదేశంలో నెలకొనడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం నిష్ఠాగరిష్టతలతో 9 రోజులు నవరాత్రులు పూజలు నిర్వహిస్తూ గణనాథుని మనం ఎప్పుడైతే ప్రతిష్టాపన మొదలుకొని నిమజ్జనం వరకు పోయేంత వరకు గణనాథుని నిష్ఠాగరిష్టతలో పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి 9 రోజులు అంటే నవరాత్రులు ప్రతిరోజు ఉదయ సాయంకాలంలో పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి పొద్దున్నే ఉదయం లేచుడుతోనే రాత్రి సమయంలో పూజలు నిర్వహించుకునే సందర్భం ద్వారా మహిళలు చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా ఆడ మగ ముసలోళ్ళు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ అన్ని వర్గాల ప్రజలు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. తద్వారా మనకున్న పాపాలు కానీ మనకున్న అరిష్టాలు కానీ తొలగిపోవాలని ఈ పూజ ద్వారా మనకున్న గ్రహ దోషాలు కూడా తొలగిపోవాలని అందరం ఈ వినాయకుని పూజ చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఈసారి కూడా మనం భూపాలపల్లి పట్టణంలో 16వ వార్డులో రామ్నగర్ సుభాష్ కాలనీలో మా వినాయక మండపం కాడ పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. భూపాలపల్లిలో ఉన్న అన్ని వినాయక మండపాలలో ఘనంగా పూజలను నిర్వహించుకొని ఎలాంటి వివిధ వర్గాలు చూపించకుండా ఆ గణనాథుడు అందరికీ అన్ని వేళలా తోడుండాలని మా బాల వినాయక కమిటీ రామ్నగర్ వారు కమిటీ వారి కోరుకోవడం జరుగుతుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మహిళలకు అలాగే పెద్దలకి మరియు నా సోదరి సోదరం అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు 9 రోజులు మనము అందరం కూడా వినాయకుడి దగ్గర నవగ్రహాల పూజ చేస్తూ పొద్దున సాయంత్రం కూడా మా పిల్లలు అందరూ మా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా వినాయక చవితి పండుగ రోజు మేము 9 నవరాత్రుల రోజు నిష్ఠాగరిష్టలతో పూజ చేస్తూ ఎల్లవేళన మాకు దేవుడు తోడుండాలని మేము అందరం కోరుకుంటాము. మాకు ఈ వినాయకుడు మాకు ఒక నమ్మకం, మేము కోరిన కోరికలు నెరవేర్చుతాడు మాకు అనే ఒక నమ్మకంతో మేము అందరం కూడా ఈ వినాయక చవితి రోజున మేము పిల్ల పెద్దలం అందరం సంతోషంగా వినాయక చవితి జరుపుకుంటాం.